హర్షద్ మెహతాతో పాటు చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్ ఈ చిన్న పని చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని అప్పులున్నా కూడా వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకే చెందాయి. కానీ మనం ఆ పని చేయకపోవడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఆ డబ్బులు ఫ్యామిలీకి చెందట్లేదు. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏం చేయాలో షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏవైనా లోన్స్ ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత డబ్బులు ఫ్యామిలీకే చెందుతాయి అనుకుంటున్నారా? లేదు. ఆ వ్యక్తికి ఏవైనా లోన్స్ ఉన్నాయనుకోండి, ముందు ఆ లోన్స్ ఉన్నటువంటి బ్యాంక్స్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని క్లెయిమ్ చేసేసుకుంటాయి. సో అందుకనే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇలా అవ్వకూడదంటే MWP యాక్ట్ అని ఉంటుంది, అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఈ యాక్ట్ ని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆప్ట్ చేసుకుంటే మనకి ఎన్ని లోన్స్ ఉన్నా కూడా మన టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు మన ఫ్యామిలీకే చెందుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం 3 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ, అండ్ దీంతో పాటుగా మనకి తక్కువ ప్రీమియం కి బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరిస్తున్నారు అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా చూసినప్పుడు యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ కనుక మీరు చూస్ చేసుకున్నారనుకోండి, వీళ్ళది 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. అండ్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే 3 hours లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు కొన్ని ఏజ్ గ్రూప్స్ కి 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ని వీళ్ళు జస్ట్ 578 rupees per month ప్రీమియం కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ హోమ్ పేజ్ లో లింక్ ఉంటుంది. హోమ్ పేజ్ కి వెళ్ళడానికి ఇక్కడ ఛానల్ పేరు కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే హోమ్ పేజ్ లోకి వెళ్తారు. అక్కడ క్లిక్ చేసుకుని వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి.